సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే లెట్ ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1875 బై అండర్ రూట్ ఆఫ్ 3888 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 1200 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 768 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 175 బై 1792 దెన్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్వశ్చన్ ఏ విధంగా డీల్ చేయొచ్చు అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి 1875ని ఏ విధంగా రాయొచ్చు. ఇప్పుడు చూడండి 1875 అనేది రఫ్ వర్క్లా ఇక్కడ చేసుకున్నాం. 1875ని ఏ విధంగా చేయాలి, ఫస్ట్ ఇది రూట్ల విధానంలో ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ అది. ఇప్పుడు చూడండి ఇప్పుడు 18ని ఏ విధంగా చేయగలుగుతున్నాం అంటే 3తో తీసుకుంటున్నాం 3 6 3 అర్ల 18 3 రెంట్ల 6 1 మిగులుతుంది 3 5ల 15. చూడండి నెక్స్ట్ మళ్ళీ 3తోనే తీసుకున్నామా, ఓకే. నెక్స్ట్ 3తో పోతుందా, 3 2 6 పోదు. నెక్స్ట్ 5తో చూడండి 5తో 5 1 5 1 మిగులుతుంది 5 2 10 2 మిగులుతుంది 5 5 25. నెక్స్ట్ చూడండి మళ్ళీ అదే 5తో 5 2 10 2 మిగులుతుంది 5 5 నెక్స్ట్ అదే 5తో 5 5 నెక్స్ట్ అదే 5తో 5 1 ఇది వస్తుంది అనమాట ఆ 1875కి. ఇప్పుడు 3888ని ఏ విధంగా చేయొచ్చు ఇది కూడా చూడాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా 3తో తీసుకుందాం, ఫస్ట్ 2తో తీసుకుందాం, ఓకే. 2తో 2 1 2 1 మిగులుతుంది 2 9 2 4 2 4. నెక్స్ట్ 2తోనే 2 9 18 1 మిగులుతుంది 2 ఏళ్ళ 14 2 రెంట్ల 4. నెక్స్ట్ 2తోనే 2 4 8 1 మిగులుతుంది 1 మిగిలితే 16 2 8ల 16 16 అంటే 1 మిగులుతుంది 2 6ల 12. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాము. నెక్స్ట్ మళ్ళీ 2తోనే ఇంకా 2 2 4 2 4 2 3. నెక్స్ట్ 243 అనేది ఏ టేబుల్లో పోతుంది, 3తో తీసుకున్నాం 3 8ల 24 3 1. ఇంకెక్కడ పోతుంది, 3తోనే తీసుకుందాం 3 2 6 6 పోతే 2 మిగులుతుంది 3 7 21 3 ఏళ్ళ 21. నెక్స్ట్ చూడండి 3తోనే 3 9 3 9 27 నెక్స్ట్ 3 3 9 నెక్స్ట్ 3 1. చూడండి ఏ విధంగా ఎలా చేస్తున్నాం, పెద్ద టేబుల్ తీసుకొని ఇది మనం ఏ విధంగా స్ప్లిట్ చేయాలో తెలియనప్పుడు చేసే ప్రాసెస్ ఇదేనండి. ఖచ్చితంగా మనకి ఇది ఏ విధంగా స్ప్లిట్ చేయాలి అనేది తెలియనప్పుడు ఖచ్చితంగా చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే అది ఇదే, ఓకే. నెక్స్ట్ 1200ని మొత్తాన్ని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి 1200 ఫస్ట్ ఒకసారి సింప్లిఫికేషన్ అంతా తీసుకున్నాం అనుకో, తర్వాత స్టెప్ చేయడం అనేది వెరీ ఈజీ. ఫస్ట్ ఇవి స్ప్లిట్ చేయడం అనేది చాలా టఫ్, మిగతా నెక్స్ట్ చేయడం వెరీ ఈజీ. చూడండి 1200ని ఏ విధంగా చేయగలుగుతున్నాం. చూడండి 1200 రాస్తున్నాం. చూడండి 2 6 12 0 0 2 3 0 0 ఇంకా 2 1 2 1 మిగులుతుంది 2 5 10 0 2 7 14 1 మిగులుతుంది 2 5. నెక్స్ట్ 3తో పోతుందా, పోతుంది. 2తో పోదు. 3తో చూద్దాం 3 2 6 1 మిగులుతుంది 3 5. నెక్స్ట్ 5తో 5 5 నెక్స్ట్ 5 1. చూడండి 5తో అయిపోవడం జరిగింది. నెక్స్ట్ 768 కూడా ఉంది. చూడండి 768. చూడండి 2 3 6 1 మిగులుతుంది 2 8 2 4. నెక్స్ట్ 2 1 2 1 మిగులుతుంది 2 9 18 2 రెంట్ల. నెక్స్ట్ 2 9 18 1 మిగులుతుంది 2 6ల. నెక్స్ట్ 2 4 8 2 8ల 16. నెక్స్ట్ 2 రెంట్ల 4 2 4 8. నెక్స్ట్ 2 12ల. నెక్స్ట్ 2 6ల. నెక్స్ట్ 2 3 3 1. చూడండి 768 కూడా అయిపోయింది. నెక్స్ట్ మిగిలింది ఇంకేంటి, ఆ 2. ఆ 2ని చేసేసినామంటే నెక్స్ట్ డైరెక్ట్గా రాయడమే, ఇంకా స్టెప్ వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇవి క్లారిటీగా చేసుకోవాలి. ఫస్ట్ సింపుల్గా ఈజీ మనం ప్రాక్టీస్ చేసే విధానంలో చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయాలి. దీని యొక్క లో లెవెల్ నుంచి ప్రాక్టీస్ చేయాలి ఏ క్వశ్చన్ అయినా. తర్వాత మనం డైరెక్ట్ స్టెప్స్ చేయడానికి ప్రయత్నించాలి ఎక్కువగా. చూడండి నెక్స్ట్ 175. నెక్స్ట్ చూడండి 175 2 8 16 పోతుందా, పోదు. 3తో తీసుకున్నామా 3 5 పోదు. నెక్స్ట్ 5తో 5 5 ముళ్ళ 15 5 5 25. నెక్స్ట్ 5 ఏళ్ళ 35. నెక్స్ట్ ఎక్కడ పోతుందా, పోదు. 7 1 7.
నెక్స్ట్ మనం ఏం చేయాలి 1792ని కూడా చేయాలి. చూడండి 1792ని కూడా చేయాలి. 1792 చేస్తున్నప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 2తో పోతుంది, 2 8 2 8 16 1 మిగులుతుంది, 2 9 18 1 మిగులుతుంది, 2 6 12. నెక్స్ట్ 2 4 8 2 4 8 2 8 16. నెక్స్ట్ 2 2 2 2 2 4. నెక్స్ట్ 2 1 2 1 2 2. నెక్స్ట్ 2 5 10 1 మిగులుతుంది, 2 6 12. నెక్స్ట్ 2 2 4 1 మిగులుతుంది, 2 8 16. 2 1 2 4 2 7 7 1 అట్లా పోతుందా? ఇంకెక్కడ పోయే ఛాన్స్ లేదు. చూడండి సింప్లిఫికేషన్ చేయాల్సినవి అన్నీ చేసేసాం. ఇప్పుడు స్టెప్ వేయడమే మనకి వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్టెప్ రాయడం అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. స్టెప్ చూడండి 1875ని ఏ విధంగా రాస్తున్నాం అనేది ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి √25ని ఏ విధంగా రాయొచ్చు, 5గా రాయొచ్చు. ఓకే రాసినాం. ఈ √25 ఏం రాయొచ్చు, 5గా రాస్తాం. 5 × 5. నెక్స్ట్ రూట్లో ఏం పెట్టాలి, 3ని పెట్టాలి. అంతే సింపుల్, పెట్టేసినాం. వెరీ సింపుల్. చూడండి రాసే విధానం ఇదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు 388కి ఏ విధంగా చేస్తున్నాం చూడండి. 4కి ఏం రాయాలి, 2 రాయాలి, రాస్తున్నాం. నెక్స్ట్ 4కి ఏం రాయాలి, 2 రాస్తున్నాం. నెక్స్ట్ 9కి ఏం రాయాలి, 3 రాస్తున్నాం. నెక్స్ట్ 9కి ఏం రాయాలి, 3 రాస్తున్నాం. √3కి √3 యాజ్ ఇట్ ఈజ్. ఇది స్టెప్. ఫస్ట్ స్టెప్కి క్లియర్గా రాసాం. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ డివైడెడ్ బై ఉంది. డివైడెడ్ బైని మల్టిప్లికేషన్లోకి రాసుకోవాలంటే రివర్స్గా రాస్తే అయిపోయింది. రెసిప్రోకల్ చేస్తే సరిపోయింది. 768 పైన రాయాలి, 200 కింద రాయాలి. అది ఇంటూలో ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా, డివైడెడ్ బైని మనం మార్చుకుంటున్నప్పుడు మాత్రం ఈ విధంగా చేయాలి. లేదు నేను యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉంది ఎలా చేస్తాను అలా కూడా చేసుకుంటూ వస్తుంది. కానీ ఈజీగా క్యాల్కులేషన్ అయ్యేటివి ఏమైనా ఉంటే క్యాన్సిలేషన్ అవుతాయనే ఉద్దేశంతో ఇలా తీసుకోవడం జరుగుతుంది. చూడండి 768కి ఏమున్నాయో చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక 2 2 2 3 2 4 2 1 2 3 4 చూడండి 4 వస్తున్నాయి. 1200 1 2 3 4 రిమైనింగ్ ఏమైనా మిగిలినాయా, 3 మిగిలింది. ఇంకా √3 యాజ్ టీజ్ ఎట్టుంది అట్లనే. డైరెక్ట్ మనం √2 వాల్యూ డైరెక్ట్గా వేయచ్చు 16 అని, అట్లా కూడా రాయొచ్చు. మనం అలా చేయాలి. ఎగ్జామ్ హాల్లో చేసే విధానం మాత్రం అదే. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్న విధానం మనం లో లెవెల్ నుంచి చేస్తున్నాం. అంటే ఏ విధంగా చేయాలి అనేది ఫస్ట్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం కావాలి. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ వెరీ ఈజీగా టేకప్ చేయొచ్చు అనమాట. చూడండి నెక్స్ట్ 768 వచ్చినప్పుడు 1200 చేయాలి. 1200కి 1 2 2 2లు. ఇప్పుడు చూడండి 2 2లు అనేది తీసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ 2 5లో ఒక 5ని తీసుకుంటున్నాం. ఏం సార్ ఎందుకు 2 2 ఒక్కోటి తీసుకుంటున్నారు అని అంటే చెప్పాము ఆల్రెడీ మీకు క్లియర్గా. ఇక్కడ √25 వాల్యూ ఎంత బయటకు వస్తే 5 అయింది. అంటే √3కి ఏమైనా ఉందా, ఏం లేదు. కాబట్టి √3ని యాజ్ ఇట్ ఈజ్గా రాసాం. నెక్స్ట్ చూడండి మరి మల్టిప్లికేషన్. ఇక్కడ డివైడెడ్ బై ఉంటే మరి రివర్స్ అవుతుంది. డివైడెడ్ బై లేదు, ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది. ఇక్కడ √175కి అనేది ఇప్పుడు మనం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 2 5లు ఉన్నాయి, ఒక 5 బయటకు వస్తుంది. √7కి √7 యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాం. నెక్స్ట్ 1792కి చూడండి 1 2 3 4 చూడండి 1 2 3 4 √7 చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. ఇది స్టెప్ అనమాట. ఫైనల్ స్టెప్ అనేది ఇది. ఇప్పుడు మనము ఈ స్టెప్ని టేకప్ చేస్తే వచ్చేదే ఆన్సర్ అనమాట. చూడండి ఏ విధంగా టేకప్ చేస్తున్నాం. 5 5 25, ఇంకా √3కి √3, 2 2 4, 4 × 9 36, 4 9 36, 36 √3కి యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాం. ఇప్పుడు చూడండి 2 2 4 4 2 8 8 2 16, 16 √3కి √3 రాస్తున్నాం. నెక్స్ట్ 2 5 10, 10 2 20, 20 √3కి √3 రాస్తున్నాం. నెక్స్ట్ 5 √7కి √7 రాస్తున్నాం. ఇప్పుడు చూడండి 5 √7 అయినా 175 చేసింది. 5 3 15, 15 అంటే 2 మిగులుతుంది అంతే. ఓకే ఫినిష్. నెక్స్ట్ చూడండి ఇది కూడా 16 వస్తుంది. 2 2 4 4 2 8 8 16, 16 √7. చూడండి ఏ విధంగా మనం టేకప్ చేస్తున్నాం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు స్టెప్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి యాజ్ ఇట్ ఈజ్గా
యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు రూట్ త్రీకి క్యాన్సల్, రూట్ త్రీకి క్యాన్సల్, రూట్ సెవెన్ క్యాన్సల్. ఇప్పుడు చూడండి 4 4 జా 16, 4 5 జా సరిపోయింది, 5 5కి క్యాన్సల్. నెక్స్ట్ ఇంకేమంటారు 4 1 జా 4 4 జా 16. నెక్స్ట్ ఇంకెక్కడైనా క్యాన్సిల్ అవుతాయా? ఏమైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా? ఏమన్నా ఇంకా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇంకెక్కడ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కనిపించడం లేదు. ఇప్పుడు చూడండి 25 డివైడెడ్ బై 36 ఇంటూ 4. ఇప్పుడు చూడండి ఈ స్టెప్ని మనం ఏ విధంగా చేయగలగాలి? ఇప్పుడు చూడండి 25 బై ఇప్పుడు 4 6 24, 4 రాస్తున్నాం 2, 4 ముళ్ళ 12, 12 14, 144 వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ దాకా వచ్చిన ఆన్సర్ ఇది ఫైనల్ ఆన్సర్ అనుకుని ఆన్సర్ చూస్తూ ఉంటాం. ఆన్సర్లో కనపడుతుంది ఏదో తప్పు అయిపోయింది అనేది టెన్షన్ గురి అవుతూ ఉంటాం. కాదు, మనకు అక్కడ ఏం అడిగాడు? రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడు. రూట్ ఎక్స్ వాల్యూ అని ఇప్పుడు మనకు ఫైనల్ వాల్యూ ఏంది? ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇదంతా కనుక్కునింది ఎక్స్ వాల్యూ. ఇది మొత్తానికి వచ్చిన వాల్యూ ఏంటంటే ఈ ఎక్స్ వాల్యూ. ఆ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 25 144 రావడం జరిగింది. ఇది ఎక్స్ వాల్యూ. మనకు ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతున్నాడు. అంటే రూట్ ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. ఇంకా 25 ఎక్స్ వాల్యూ ఇదే కదా. రూట్ ఎక్స్ వాల్యూ అంటే రూట్ ఇట్లా పెట్టాలి కదా, ఈ ఎక్స్కి రూట్ ఎక్స్కి ఇట్లా అప్లై చేయాలి కదా. ఇప్పుడు నెక్స్ట్ రూట్ 25 అంటే ఎంత? 5. రూట్ 144 అంటే ఎంత? 12. ఆన్సర్ ఏ విధంగా వచ్చిందంటే 5/12 రావడం జరిగింది. ఈ 5/12 ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సిలో ఉంది. సి ఫర్ క్రికెట్. చూడండి ఏ విధంగా చేస్తున్నాం అంటే ఫస్ట్ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే చూడండి, ఇదంతా కాన్సెప్ట్. ఇవి డైరెక్ట్గా రాసే విధానం ఇట్లా పెద్ద పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చేయాల్సిన ప్రాసెస్ మాత్రం ఇదే. ఖచ్చితంగా పెద్ద పెద్ద టేబుల్స్లో తీసుకున్నాక వెరీ ఈజీ అవుతుంది. నేను ఎందుకంటే 2 నుంచే తీసుకుంటున్నాను. వెరీ ఈజీ. మీరు డైరెక్ట్గా ఇప్పుడు 16 టేబుల్లో కూడా చేసే వాళ్ళు ఉంటారు, 5 టేబుల్లో డైరెక్ట్ 5 టేబుల్ నుంచి తీసుకునే వాళ్ళు ఉంటారు. అలా చేయడం వల్ల వెరీ ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ని ఏ విధంగా టేకప్ చేసాం. చూడండి CGL మెయిన్స్ 2020లో వచ్చిన క్వశ్చన్ని ఏ విధంగా డీల్ చేసాం. దీనికి షార్ట్ కట్ ఏమైనా ఉందా అంటే అది ఖచ్చితంగా షార్ట్ కట్ మాత్రం ఈ కాన్సెప్ట్లోనే నువ్వు ఎంత క్విక్గా ఎంత ఫాస్ట్గా నువ్వు చేయగలిగితే ఈ యొక్క క్వశ్చన్ని అంత ఈజీగా నువ్వు ఆన్సర్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, MR స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తోనే మేము ఇంకా ముందుకెళ్తాం. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.